హాయ్ వ్యూవర్స్, మనకు మ్యాథ్స్ 1B లో మరొక 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. DCS DRS డైరెక్షన్ కోసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ టాపిక్ లో మనకు మంచి 7 మార్క్స్ ప్రాబ్లం, కంపల్సరీ 7 మార్క్స్ ఒకటి వస్తుంది ఈ ఎలిమెంట్ ప్రాబ్లమ్స్ లో. ఇది నేర్చుకున్నాం ఒకసారి, ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. ఓకే, క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఫైండ్ ద డైరెక్షన్ కోసైన్స్ ఆఫ్ టూ లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ by the relations L plus A plus N equals 0 and Mn minus 2NL minus 2Lm equals 0. Find the direction cosines అడగొచ్చు, find the angle between అడగొచ్చు. సరే, ఏదైనా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఇయర్ అబ్జర్వ్ దట్ given lines are L plus M plus N equals 0, that is equation 1, and Mn minus 2NL minus 2Lm equals 0, that is equation 2. Okay, from equation 1 here, from equation 1 we take from equation 1. So that is write the LR, MR, N1, anyone. So we take L value from equation 1. L is equal to what? దీని నుండి మీరు L is equal to N is equal to N is equal to రాయండి. So L is equal to what? minus M minus N. L is equal to minus M minus N plus M రైట్ సైడ్ కన్వర్ట్ చేయండి. minus M minus N. L ఎందుకు తీసుకోవాలి? M కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం, M or N or anyone. ఓకే, సో L వాల్యూ లో సబ్స్టిట్యూట్ చేయండి. Now from equation 2, L value substitute in equation 2, then equation 2 becomes your Mn minus 2n into what is L? L value is minus M minus N and minus 2Lm. L value is minus M minus N into M is equal to 0. Clear? First equation నుండి L value minus M minus N అవుతుంది, అది సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. L ప్లేస్ లో L ఇక్కడ ఉంది. So Mn minus 2n into minus M minus N minus 2 into minus M minus N into M is equal to 0. Now Mn minus 2n into minus M minus plus 2Mn minus plus 2n into M 2n square and minus plus 2M into M square. ఇక్కడ M ఉంది సార్, ఆల్రెడీ 2M తో మల్టిప్లై చేయాలి, మైనస్ ప్లస్ అవుతుంది. 2M into M 2M square, 2M into N 2Mn plus 2Mn is equal to 0. Okay, so దీనికి ఆర్డర్ లో తీసుకోండి. M square terms, Mn terms, N square. First M square terms are there are only one, that is 2M square. Next Mn terms are 1Mn, 2Mn, 2Mn, that is 5Mn plus 2N square equal to 0. Okay, factorize చేద్దాం. 2M square plus 5Mn plus 2N square equal 0. సో ఇక్కడ ఇది చూడండి, మనం జనరల్గా క్వాలిటీకి ఈక్వేషన్ ఎట్లా ఫ్యాక్టరైజ్ చేస్తామో అదే మోడల్లో. ఇప్పుడు ఫస్ట్ కోఎఫిషియంట్ 2, లాస్ట్ కోఎఫిషియంట్ 2, మల్టిప్లైస్ 2 2 జా 4. 4 కి ఫ్యాక్టర్ సేమ్ డే జనరల్గా 4 is equal to 1 into 4 రాయొచ్చు, minus 1 into 4 minus 4 or 2 into 2 minus 2 into minus 2. వీటిలో ఏది యాడ్ చేస్తే ప్లస్ 5 వస్తుంది అంటే ఫస్ట్ 1 plus 4 తీసుకుంటే 5 వస్తుంది. కాబట్టి ఫస్ట్ కాంబినేషన్ తీసుకోవాలి, దట్ ఈస్ 2M square plus 1Mn plus 4Mn plus 2N square equal to 0. సో ఇలా ఏం కామన్ చూడండి, కామన్ చేయండి. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, ఓన్లీ M కామన్ వెళ్ళిపోతే 2M plus N. సో ఇయర్ కామన్ టర్మ్ 2 వస్తుంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 అంటే 2 2 జా, N కూడా కామన్, 2N కామన్ ఇస్తే 2 వెళ్ళిపోతే ఇక్కడ 2 ఉంటుంది, N పోతే M, 2M plus N is equal to 0. So finally again 2M plus N common, then M plus 2N is equal to 0. Clear? ఇక్కడ 2M plus N common, M plus 2N equals 0. వీటిని మనకు ఈ రెండు సపరేట్ చేస్తే 2M plus N equals 0 or M plus 2N is equal to 0. సో ఫస్ట్ దాని నుండి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2M plus N is equal to 0. మళ్ళీ రాస్తాం, 2M plus N is equal to 0, దాని నుండి 2M is equal to minus N, M is equal to minus N by 2. అట్లా సెకండ్ కూడా M plus 2N is equal to 0, M plus 2N is equal to 0. From this M is equal to minus 2N. Here we have two cases, M value minus N by 2, M value minus 2N. So now case 1, if M is equal to minus N by 2, M is equal to minus N by 2 తీసుకుందాం. మైనస్ N by 2 ఇప్పుడు మనం ఏం చేద్దాం, L వాల్యూ ఏమవుతున్నప్పుడు L is equal to కూడా ఏం చేయండి, N అలా అనుకోవాలి. L is equal to M వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, దాంట్లో మైనస్ M వాల్యూ మైనస్ N by 2 సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ N by 2 అండ్ మైనస్ N. అర్థమవుతుంది, మొత్తం N టర్మ్స్ లోకి కన్వర్ట్ అవుతుంది.
ఇక్కడ ఎల్ వాల్యూ మైనస్ ఎన్ కాబట్టి ఎం వాల్యూ ఎంత వచ్చింది -n/2. m ఉన్న కాడ -n/2 సబ్స్టిట్యూట్ చేస్తే -n/2 -n, దట్ ఈస్ +n/2 -n. LCM 2n, n - 2n అంటే -n/2 వస్తుంది. దిస్ ఈజ్ ఎల్ వాల్యూ. ఓకే, m వాల్యూ వచ్చింది, l వాల్యూ వచ్చింది. నౌ యూ హ్యావ్ టు టేక్ l is to m is to n. So l value is -n/2 is to m value is -n/2 is to n value n. అంటే దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఒకే టర్మ్ లో కన్వర్ట్ అవుతుంది n లోకి, లేదా ఇక్కడ మనం దీని నుండి m బదులు n తీసుకుంటే m లో కన్వర్ట్ అవుతుంది, అది మీ ఇష్టం. ఒకే దానిలో కన్వర్ట్ కావడం వల్ల ఇక్కడ మనకి n క్యాన్సల్. సో రిమైనింగ్ -1/2 is to -1/2 is to 1. ఇది ఫ్రాక్షన్స్ పోవాలంటే ఇక్కడ డినామినేటర్ 2 ఉంది, ఎల్సిఎం ఎంత అవుతుంది 2. వీటన్నిటిని 2 తో మల్టిప్లై చేయడం వల్ల 2 క్యాన్సిల్ అవుతుంది, -1 వస్తుంది, is to -1 is to 2. దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్, 2 తో మల్టిప్లై 2 క్యాన్సిల్, 2 × 1 2. ఓకే, -1 is to -1 is to 2. ఒకవేళ మైనస్ తో కూడా మల్టిప్లై చేస్తే 2 ప్లస్ ఇది మైనస్ అవుతుంది, అట్లా కూడా చేసుకోవచ్చు, లేకుంటే అట్లే ఉన్నాయి ఏం కాదు. దిస్ ఈజ్ l is to m is to l is to m is to n. వీటిని మనం ఏమనుకుందాం అంటే a1 b1 c1, వీటిని డైరెక్షన్ రేషియోస్ అంటారు. a1 b1 c1 ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఆర్ -1, -1, 2. డైరెక్షన్ రేషియోస్ వస్తే నెక్స్ట్ డైరెక్షన్ కొసైన్స్ వస్తాయి, ఇక్కడ రాద్దాం. దేర్ఫోర్ ద డైరెక్షన్ రేషియోస్, DRS అంటే డైరెక్షన్ రేషియోస్, ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఫస్ట్ లైన్ is equal to -1, -1, 2. దట్ ఈస్ a1 b1 c1. మరి డైరెక్షన్ కొసైన్స్ కూడా కనుక్కున్నామా ఇక్కడే. ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఫస్ట్ లైన్ is equal to ఫార్ములా ఏంటి సార్ అంటే a1/√a1² + b1² + c1² అండ్ b1/√a1² + b1² + c1² c1/√a1² + b1² + c1². ఇది మనకి డైరెక్షన్ కొసైన్స్ కి ఫార్ములా. డైరెక్షన్ రేషియోస్ తెలిస్తే డైరెక్షన్ కొసైన్స్ కి ఫార్ములా a1/√a1² + b1² + c1². సిమిలర్లీ సే b1/√a1² + b1² + c1² c1/√a1² + b1² + c1². యాక్చువల్గా మనకు డైరెక్షన్ కొసైన్స్ రెండు ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ రాయొచ్చు, అది రాయకుండా కూడా ఏం కాదు. ఓకే, మరి a1 ఎంత మనకి ఇక్కడ a1 వాల్యూ ఇస్ -1, దట్ ఈస్ -1/√(-1 whole square). -1 whole square ఇక్కడనే మనం పని చేద్దాం. ఇక్కడ డైరెక్ట్ a1 b1 c1 వచ్చేసింది కాబట్టి a1² + b1² + c1² వాల్యూ ఇక్కడ రాసి పెట్టుకుందామా. ఓకే, ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, a1² అంటే -1 whole square + -1 whole square + 2², దట్ ఈస్ 1² వాల్యూ 1, 1² వాల్యూ 1, 2² వాల్యూ 4, ఫైనల్లీ 6. డైరెక్ట్ ఇక్కడ రాసేద్దాం √6. b1 వాల్యూ ఎంత మనకి -1, -1/√6. c1 వాల్యూ 2, 2/√6. ఎట్లా వచ్చింది అర్థమైనా. a1² + b1² + c1² ఇక్కడ నేను ఆల్రెడీ క్యాల్కులేట్ చేశాను 6 కాబట్టి దాని వాల్యూ 6 సబ్స్టిట్యూట్ చేస్తే a1² √a1² b1² c1, that is 6. So 1 -1/√6 -1/√6 2/√6. అవి ఏంటి సార్, అది డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఫస్ట్ లైన్. సో కేస్ 1 తీసుకుంటే మనకు వచ్చేసింది. కేస్ 2 తీసుకున్నాం. కేస్ 2 తీసుకుంటే కూడా సేమ్ a1 a2 b2 c2 వస్తుంది, తర్వాత డైరెక్షన్ కొసైన్స్ వస్తాయి. తీసుకున్నామా. నౌ కేస్ 2 is if m is equal to -2n. కేస్ 2 ఏముంది -2n, m is equal to -2n, then l is equal to what, l value actually -n అంటే -2n -n -2n అంటే +2n -n ఎంత వస్తుంది మనకి n వస్తుంది l వాల్యూ. ఓకే, m వాల్యూ -2n, l వాల్యూ n. నౌ we have to take l is to m is to n. l value is n, m value is -2n and n value is n. So n cancel and that is 1 is to -2 is to 1. So it is indicated by a2 b2 c2. These are the direction ratios of second line. అది ఇక్కడ రాయొచ్చు. The direction ratios DRS, the direction ratios of second line is equal to 1, -2, 1. That is a2 b2 c2. Clear అండి. డైరెక్షన్ రేషియోస్ వచ్చాయి. నెక్స్ట్ ఏంటి, డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోవాలి. సేమ్ ఫార్ములా. డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ సెకండ్ లైన్ is equal to
a2 by root a2 square plus b2 square plus c2 square, b2 by root a2 square plus b2 square plus c2 square, c2 by root a2 square plus b2 square plus c2 square చేస్తే మనకు ప్రాబ్లం అయిపోతుంది. సో జాగ్రత్తగా వినండి. ఫైండ్ ద డైరెక్షన్ కోసెన్స్ ఆఫ్ two lines are ఇచ్చాను సార్. given two relations, that is first relation l plus m plus n equals 0 and second one mn minus 2nl minus 2lm equals 0. మీకు ఎలిమెంట్ ప్రాబ్లమ్స్ ఇలా ఒక 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అన్ని సేమ్ మోడల్. ఎలిమెంట్ ప్రాబ్లమ్స్ చేసే విధానం సేమ్ సార్. ఏం చేయాలి, ఫస్ట్ ఈక్వేషన్ నుండి ఏదైనా ఒక సింగిల్ ఎల్ అన్నా ఎం అన్నా ఎన్ ఈక్వల్ అన్నా రాయండి. నేను ఇక్కడ ఎల్ ఈక్వల్ తీసుకున్నా, ఈ 2 వాల్యూస్ ఇకపోతే మైనస్ m మైనస్ n. సపోజ్ మన ఫస్ట్ ఈక్వేషన్ ఇట్లా ఉంది అనుకుందాం, l ప్లస్ 2m మైనస్ 3n ఉంది అనుకుందాం. అప్పుడు దీని నుంచి ఎల్ రాయాలంటే ఏం రాస్తాం మనం, ఎట్లా వస్తుంది, ఈ రెండు అటు పోతే ప్లస్ 2m అటు పోతే మైనస్ 2m, 3n అటు పోతే ప్లస్ 3n, అంటే 3m మైనస్ 2m ఆ టైప్లో. సో ఎల్ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ ఎల్ వాల్యూని సెకండ్ ఈక్వేషన్తో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, బట్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనకు ఫస్ట్ ఈక్వేషన్ ఎంత ఇచ్చాడు, ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఇచ్చింది కాబట్టి దీని నుండి ఎల్ వాల్యూ ఈ రెండు అటు పోతే మైనస్ ఎం మైనస్ ఎన్ అవుతుంది. ఎల్ వాల్యూని సెకండ్లో సబ్స్టిట్యూట్ చేశాను, ఫ్రమ్ 2 అని రాశాను అంతే. mn minus 2n into l value is minus m minus n, minus 2 into l value minus m minus n into m is equal to 0. దీన్ని సింప్లిఫై చేయాలి. mn minus 2n into minus m plus 2mn minus n plus 2n square minus 2m into minus m plus 2m square minus 2m into minus n plus 2mn. Now 2m square it is 5mn plus 2n square equals 0. Factorize them. 2 to the 4 multiply 4 add this 5 into 4 into 1 like 1 into 4. 5m n can be written as mn plus 4mn. In these two terms m common, then 2m plus n. In these two terms 2n common, 2m plus n. Finally 2m plus n common and m plus 2n. So 2m plus n equals 0, m plus 2n equals 0. First one 2m plus n equals 0, from the 2m is equal minus n, m is equal minus n by 2. M plus 2n is equal 0, m is equal minus 2n. It is case 1, it is case 2. Case 1. If m is equal minus n by 2, then calculate L value. L is equal to minus m value substitute చేయాలి, minus n by 2 minus n. Minus minus plus n by 2 minus n. 2 LCM out 2n అంటే n minus 2n అంటే minus n by 2 అవుతుంది. L value వచ్చిందా? సో m L వచ్చింది కాబట్టి we have to take L is to m is to n. L value minus n by 2, m value minus n by 2, n value n. అన్ని n కాబట్టి క్యాన్సిల్ అయితే minus 1 by 2 minus 1 by 2 1. వీటిని 2 తో మల్టిప్లై చేయడం వల్ల ఈ 2 క్యాన్సిల్ అయ్యి minus 1 is to minus 1 is to 2. This is the first direction ratios of first line. Similarly case నుంచి direction ratios of second line వస్తుంది. అయితే direction cosines కనుక్కోమన్నాడు కాబట్టి ఇక్కడ the direction cosines of first line తీసుకుంటే the DRS of first line is -1 -1 2 అని రాశాను. అట్లా దీని నుండి a1 square plus b1 square plus c1 square ఇక్కడే క్యాలిక్యులేట్ చేశాను, 6 వచ్చింది. The direction cosines of first line is formula a1 by root a1 square plus b1 square plus c1 square comma b1 by root a1 square plus b1 square plus c1 square comma c1 by root a1 square plus b1 square plus c1 square. Substitute the values, we get the direction cosines of first line. And case 2 m is equal minus 2n తీసుకున్నా అప్పుడు l value m plus లో minus 2n రాయడం వల్ల plus 2n minus n, that is n. So l is to m is to n value, l value n, m value minus 2n, n value n. Cancel అయితే 1 is to minus 2 is to 1. సో ఇవేంటి డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ సెకండ్ లైన్. ఓకే, ఇక్కడ ఇంకో డైరెక్షన్ క్వశ్చన్స్ అనుకుంటే ప్రాబ్లం అయిపోతుంది, రబ్ చేస్తున్నాను. క్లియర్ కదా? ఓకే సార్. నౌ a2 b2 ఇక్కడ a2 స్క్వేర్ ఇక్కడనే కనుకుంది, a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఈస్ 1 స్క్వేర్ ప్లస్ minus 2 whole square plus 1 square. So that is 1 square and 1 plus 4 plus 1. ఇది కూడా 6 వస్తుంది. Okay, now the direction DCS, direction cosines of second line. Second line, the direction cosines of second line is equal to formula what? a2 by under root a2 square plus b2 square plus c2 square comma b2 by root a2 square plus b2 square plus c2 square and c2 by under root a2 square plus b2 square plus c2 square. Okay, now substitute the values. a2, what is a2? Here a2 value is 1. 1 by root a2 square plus b2 square plus c2 square 6 వచ్చింది. 1 by root 6 and b2 value minus 2. Minus 2 by root 6 and 1 by root 6. This is the direction cosines of second line. So మనకి అడిగింది ఓన్లీ డైరెక్షన్ cosines అడిగిండు. ఓకేనా? Therefore answer therefore the direction cosines of
given two lines are first one ఎంత వస్తుంది మనకి -1/√6 -2/√6 sorry -1/√6 2/√6. It is direction cosines of first line, and the second line is 1/√6 and -2/√6 1/√6. This is the final answer, direction cosines of two lines. ఒకవేళ క్వశ్చన్ లో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అడిగితే ఇక్కడ దాకా చేసి యాంగిల్ బిట్వీన్ ఫార్ములా అప్లై చేయాలి. cos θ cosines తెలిస్తే L1L2 + M1M2 + N1N2 అప్లై చేసినా మీకు యాంగిల్ కూడా వచ్చేస్తుంది. అలాంటి ప్రాబ్లం కూడా సేమ్ మోడల్లో చేయాలి. ఓకేనా? సో ఇది కూడా 7 మార్క్స్లో ఇంపార్టెంట్ అండ్ ఈజీ, స్కోరింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు ఎంతో యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా? సో జాగ్రత్త తీసుకోండి. సో ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇది విన్న తర్వాత కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.